వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం రాత్రి స్థానిక రామదాస్ చౌరస్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీలో చేరుతున్న కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తిళ్లు కడుతుందని చెప్పారు. దాంతోపాటు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇల్లు, రుణమాఫీ, సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. నెలకు 6.5 కోట్ల అప్పు కడుతున్నామని తెలిపారు. బనకచెర్ల హరీష్ రావు తాకట్టు పెట్టి కాంగ్రెస్పై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. మీ నమ్మకం అంతా మీరు సంపాదించుకున్న ఆస్తుల మీద అబద్ధాలతో కాంగ్రెస్పై బురద చల్లుతున్నారని ఆరోపించారు. బనకచెర్లపై అసెంబ్లీలో చర్చిద్దామంటే బీఆర్ఎస్ నేతలు రావడం లేదన్నారు. బనకచెర్ల నీటి వాటలో ఒక్క చుక్క కూడా వదిలేయమని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు, 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ ఉండదన్నారు. సంక్షేమం, అభివృద్ధిపై ముందుకు పోతున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం రావడం ఖాయమని తెలిపారు. మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో గెలుస్తామన్నారు. 33% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే 22% చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. 42% రిజర్వేషన్లు ఇస్తే ఇస్తామంటే లిక్కర్ రాని తన వల్లే ఇచ్చారని అంటుందన్నారు. బీసీల రిజర్వేషన్ గురించి కవితకు ఏమి సంబంధం? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కవిత ఏం చేసింది? దేశమంతా రాహుల్ గాంధీ వైపు చూస్తుందన్నారు. రాహుల్ గాంధీ పేదల కష్టాలు తెలుసుకుని జోడో యాత్ర చేసిందన్నారు. హిందుత్వం మీద పేరిట బీజేపీ రాజకీయం చేస్తున్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన మోడీ దేశాన్ని అదాని, అంబానీల మోడీ తాకట్టు పెట్టాడన్నారు. కులం, మతం, దేవుల పేరిట బీజేపీ రాజకీయాలు చేస్తుందన్నారు. 10 ఏళ్ళు అధికారంలో నుండి బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వం అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళ చూస్తుందన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు ఖాయమని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మెదక్ అభివృద్ధికి అనేక నిధులు కేటాయిస్తున్నామన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వెంకటస్వామి మాట్లాడుతూ మెదక్ ప్రజల ప్రేమ ఎంతో సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. సన్న బియ్యం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రుణమాఫీ చేస్తారని మోసం చేసిరన్నారు. రేవంత్ నేతృత్వంలో పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. తెలంగాణ